ఇప్పుడు ఒక ఆఫ్ బీట్ క్వశ్చన్. Yeah, yeah. యాక్చువల్గా మీ పేరు ఏమిటి? నేను చెప్తాను ఒక 5-6 ఆప్షన్స్. కళ్యాణ్ కోడూరి, కోడూరి కళ్యాణ్, కళ్యాణి మాలిక్, శ్రీ కళ్యాణ రమణ, ఇంకేమైనా ఉన్నాయా? సరే నిజం చెప్తాను. కళ్యాణి మాలిక్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే దాని డీప్గా నేను ఎగ్జాక్ట్గా దాని నిజం నేను చెప్పలేను, కానీ ఎలా వచ్చింది అన్నదే, ఎందుకు వచ్చింది అన్నది చెప్పలేను. అంటే తెలియక చెప్పదలుచుకోవట్లేదా? తెలుసు కానీ ఎందుకు పెట్టుకున్నాను అన్నది చెప్పను. పుట్టినప్పుడు మా అమ్మ నాన్నగారు, మా అందరికీ ఇంట్లో పేరు పెట్టింది మా చిన్నాన్నగారు. యాక్చువల్లీ మా నాన్నగారు కాదు, అంటే శ్రీలేఖ వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు ఆయన లేరు. నాకు చిన్నప్పుడు పేరు పెట్టింది కళ్యాణ రమణ. అది ప్రాపర్ నేమ్. భలే ఉంది. 2099లో నేను స్క్రీన్కి అంటే అడాప్ట్ చేసుకున్నప్పుడు ఒకనొక పర్టికులర్ పర్సనల్ రీజన్ వల్ల కళ్యాణ రమణ వద్దనుకుని కళ్యాణ్ మాలిక్గా నేను ఇంట్లో కళ్యాణ రమణ అయినా సరే కళ్యాణ రమణ అని పిలిచిన దాఖలాలు లేవు ఎప్పుడు కూడా. కళ్యాణి అని పిలిచేవారు. ఇప్పుడు అమ్మాళ్ళు పెద్దన అన్నయ్య వాళ్ళంతా కూడా నన్ను కళ్యాణి అనే పిలుస్తారు. సో ఆ పేరు నాకు అది ఫెమినైన్ పేరు అని చెప్పి నాకు మైండ్లో రిజిస్టర్ అవ్వలేదు ఈరోజు. అది అమ్మాయి పేరు అని లేకపోతే ఇదని. కళ్యాణి అంటే అది నా పేరు. సో ఆ పేరుని ఉండించుకుంటూ ఆ రమణ అని లేకుండా మాలిక్ అని మల్లికార్జున స్వామి పేరుని అటాచ్ చేసుకుని నేను సినిమా ఫీల్డ్కి ఎంటర్ అవ్వడం జరిగింది. అండ్ డ్యూ టు సమ్ అదర్ ఫ్యాక్ట్ అంటే రీజన్స్ వల్ల నేను ఎందుకైతే మార్చుకున్నానో దాంట్లో ఇంకా అర్థం లేదు అని చెప్పి ఒకనొక సిచ్యువేషన్లో ఒకనొక కారణం వల్ల తిరిగి నేను వెనక్కి వచ్చేద్దాం అనుకున్నాను. అప్పుడు కళ్యాణ రమణగా వచ్చేయాలి యాక్చువల్గా, అంతకుముందు ఆ తర్వాత నుంచి కళ్యాణ రమణగా వచ్చేసి ఉంటే బాగుండేది. బట్ ఇంకా ఆ మీమాంసలో నేను కొంచెం తెలియక కొన్ని కళ్యాణ్ కోడూరు అని ఇలాగ వచ్చు నెమ్మదిగా ఫైనల్గా కళ్యాణ రమణగా సెటిల్ అయింది. సో ఫైనల్లీ ఇప్పుడు లేటెస్ట్గా కళ్యాణ రమణ. లేటెస్ట్ కాదు, ఫర్ ఎవర్ కళ్యాణ రమణుడు వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు నేను కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడగచ్చా కళ్యాణ్? సో కళ్యాణ్ మీరు రాముడా కృష్ణుడా? అమ్మ బాబోయ్, ఇలా క్వశ్చన్ ఇది. రాముడా కృష్ణుడే అంటే రెండు విష్ణుమూర్తి అవతారాలే, మీరు వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నారు. ఎలా ఉన్నా మాకేం ప్రాబ్లం లేదు, అడుగుతున్నాం అంతే. ఒకప్పుడు అంటే కృష్ణుడు లేకపోతే భగవద్గీత లేదు కదా. కృష్ణుడే అయితే కృష్ణ భగవద్గీత వరకు కృష్ణుడిని. సో అన్నీ ఉంటాయి నాలో, అన్ని కోణాలు ఉంటాయి. అన్ని కోణాలు ఉంటాయి గొప్పగా, అంటే సీరియస్గా. బట్ అన్ని కోణాలు ఉంటాయంటే ఏంటి? ఇంకా అక్కడితో అక్కడ ఇప్పుడు ఏంటిది కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ వేస్తున్నప్పుడు దాన్ని మళ్ళీ డీటెయిల్లోకి వెళ్ళకూడదు. అక్కడితో ఎస్ ఆర్ నో అంతవరకే. దాంట్లో ఎవరేం అర్థం చేసుకుంటుంది. ఎక్స్టెన్షన్ అడగాలి కదా మరి. అయ్య బాబు, ఈ డీటెయిల్డ్ క్వశ్చన్స్ కాదు అసలు. కాంట్రవర్షియల్ క్వశ్చన్ సమాధానం చెప్పడమే గొప్ప, మళ్ళీ దాన్ని ప్రోబ్ చేయకూడదు లోపలికి వెళ్ళి. అసలు చెప్పకూడదు. ఇంకొకటి చాలా, ఇప్పుడు నేను ప్యారలల్గా ఇంకొక యుగంలోకి వెళ్ళిపోతూ, మీ ఆవిడంటే మీకు చాలా ఇష్టం. అవును, చాలా ఇష్టం. అది ప్రపంచానికి తెలుసు, మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్కి మరీ తెలుసు. ఎందుకంటే తన ఫోటోని గర్వంగా చక్కగా మీరు కుటుంబ సమేతంగా పెట్టుకుంటారు. సో ఎలా అయింది పరిచయం తనతో? ఉమా, తన పేరు ఉమా. నాకు 7 అంటే చాలా ఇష్టం నంబర్. వెంకటేశ్వర స్వామి నంబర్ 7 అని చెప్పి నా కార్లకి బైకులకి 7 ఉండాలని చెప్పి ఇప్పుడు అనుకుంటూ ఉండేవాడు. సో ఒకనొక టైంలో నాకు పెళ్ళవకముందు నా కార్కి 7 వేయించుకుందాం అని చెప్పి హైదరాబాద్లో వెతికితే దొరకలేదు. సో కాకినాడ వెళ్ళాను. కాకినాడలో అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుని అక్కడ వైజాగ్ వెళ్ళి నా అక్క దగ్గర ఉండి 2 days ఉండి వద్దాం అన్న ప్లాన్లో తిరిగి వచ్చేస్తున్నప్పుడు రాజమండ్రిలో నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళు ఫోన్ చేసి కళ్యాణి, అప్పుడు నేను పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నాను, ఇప్పటి నుంచో వెతుకుతున్నాను. ఇలా ఉన్నారు, ఒక అమ్మాయి చూస్తావా అంటే సర్లే అని చెప్పి నేను అవుతాను అని చెప్పి రాజమండ్రి లాగడం జరిగింది. మా ఉమ్మది కాట్రాలపల్లి, జగ్గంపేట దగ్గర చిన్న విలేజ్ అది. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీ రాజమండ్రి ఈ కామన్ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి చూపెట్టారు. నేను యాక్చువల్గా ఫస్ట్ డైరెక్ట్గా ఒక అమ్మాయిని చూడడం అన్నది ఫస్ట్ అదే. అవునా? ఇంతకుముందు నాకు అసలు అంతకుముందు బాగా రాముడు అయితే ఎప్పుడైనా మామూలుగా ఫొటోస్ చూడడం లేకపోతే ఎవరన్నా వాళ్ళు ఉన్నారని వెతటం తప్ప నేను ఇలా పెళ్లి చూపుల పరంగా అయితే కనుక దట్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్. అవునా? వెళ్ళాను. ఉమ్మని చూసిన వెంటనే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే తను విభూతి పెట్టుకుంది, అడ్డబొట్టు పెట్టుకుంది. అడ్డబొట్టు జనరల్గా పెళ్లి చూపులు అట్లా పెట్టుకోరు. జనరల్గా తను సాయిబాబా భక్తురాలు. తను అడ్డబొట్టు ఎందుకు నాకు నచ్చిందంటే, నేను తమిళనాడులో ఎక్కువ ఉండడం వల్ల విభూతి పెట్టుకోవడం నాకు అలవాటు. సో అది చూసిన వెంటనే అట్రాక్ట్ అయిపోయాను వెంటనే.
వెంటనే చూసి బాగా నచ్చేసింది. నేను ఓకే చెప్పేసాను, బట్ నేను తనకు నచ్చానో లేదో తెలియాలిగా. సో తనతో పాటు ప్రైవేట్గా మాట్లాడినప్పుడు నేను ఏ స్టేజ్లో ఉన్నాను, అసలు ఎటువంటి దాపరికాలు లేకుండా ప్యూర్ ట్రాన్స్పరెన్సీ తోటి నేను ఏమేం చేశాను, ఎలా ఉన్నాను, నా బ్యాంక్ బ్యాలెన్స్లు ఏంటి, ఇవన్నీ క్లియర్ కట్గా చెప్పి అవన్నీ నచ్చితేనే ఒప్పుకోమని చెప్పాను. బట్ డిస్పైట్ ఆల్ దోస్ వాట్ ఎవర్ ఐ టోల్డ్ హర్, నా నిజాయితీ తనకు నచ్చి తను చేసుకుంది నన్ను. తనను చేసుకోవడం చాలా అదృష్టం. తను నాకు దొరకటం నా అదృష్టం. నేను తనకు దొరకటం అన్నది అదృష్టం కాదన్నది నేను పెద్ద చెప్పలేను. కానీ తను అడిగితే చెప్తాను డెఫినెట్గా. తను మూవ్ అన్నట్టు కానీ, బట్ ఇన్సైడ్ నాకు తెలుసు నేను కొంత కల్తీ, తను కాదు. తను షీఈ్ వెరీ ప్రెషియస్, వెరీ. మీరెందుకు కల్తీ? నేను రకరకాల స్టేజెస్ ఆఫ్ లైఫ్ని చూశాను. నాది ఎక్కువ రకరకాల జీవితాలు చూశాను నేను. మళ్ళీ డీటెయిల్స్ అడగకూడదు. సో కల్తీ నానా రకాలుగా అనొచ్చు, ఏ రకంగా అనుకోవచ్చు అది. సో తను అలా కాదు. షీ కేమ్ యాజ్ అంటే స్ఫటికం అంటారు చూసావా, ఇప్పటికీ తన స్ఫటికమే, చాలా చాలా హాయిగా ఉంటుంది. అందుకనే తను నాకు దొరకడం అన్నది నేను అదృష్టంగా భావిస్తూ ఉంటాను. నాకు ఏరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తాను కాబట్టి నేను ఎప్పుడు తక్కువ చేసుకుంటాను తన విషయంలో. నందిని brings out the best అండి. తను చాలా సెన్సిబుల్. అంటే అమ్మాయి అయినందువల్ల తను ఆలోచించే విధానం, ఆ డ్యూయట్స్ గురించి నన్ను చెప్పే విధానం చాలా కొత్తగా ఉంటుంది, చాలా వింతగా ఉంటుంది. నందినితోటి పనిచేయడం చాలా ఏమంటారు ప్లెజర్. నేను ఇప్పుడు గులాబ్ జామున్ చెప్తూ ఉంటాను కానీ నాకు చాలా ఇష్టం అని చెప్పి తను గులాబ్ జామున్ లాంటిది. ఇప్పుడు నందినితో సినిమా ఒప్పుకున్నాం, ఇప్పుడు కంపోజింగ్ చేయాలి ఒక పాట అంటే హోటల్కి వెళ్ళి మంచి గులాబ్ జామ్ ఆర్డర్ చేసుకుని తినడానికి ఎంత ఎక్సైట్ అవుతానో